అమ్మా పాలు. అమ్మా పాలు కాదయ్యా, అమ్మా నీళ్లను. రాజకీయాల కుళ్ళెంత ఉందో నీ పాలల్లో నీళ్లను ఉన్నాయి. అసలు నిద్రలేవగానే ముందు మనుషులు మోసం చేసేది ఎవరో తెలుసా? నీ పాలోళ్లే. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మా అమ్మ నోటి కింద పడి పాలవాడు మరణించాడు. అన్న అన్న టెలిఫోన్ వాడు వస్తున్నాడు. ఏమయ్యా, టెలిఫోన్ చెడిపోయిందని రిపోర్ట్ ఇచ్చి ఎన్నాళ్ళైంది? ఇప్పుడు రావడం. సారీ మేడం. లోపల పదా. టెలిఫోన్ వాడు అమ్మ దెబ్బకు మరికొద్ది క్షణాల్లో పోతాడు. చాలా ఏవయ్యా కబుర్లు. రాను రాను మీ డిపార్ట్మెంట్ బాధ్యత లేకుండా పోతుంది. మొన్న చీఫ్ మినిస్టర్ గారికి ఫోన్ చేస్తే చిరంజీవి పలికాడు. సినిమా వాళ్ళ రాజకీయాల్లో దిగుతున్నారని మీ టెలిఫోన్లు కూడా తెలిసిపోయిందా? అన్నా, ఆ పోలీసు వస్తున్నాడు. కమాన్ రారా. నమస్కారం అమ్మా. రండి సార్. నమస్కారం అమ్మా. వీరు బెంగాల్ కందిపప్పు లాంటి ఎస్ఐ గారు. డ్యూటీలో చిల్లీ చికెన్. మన అవుట్ హౌస్ ఖాళీగా ఉందన్నారు, అందుకని. మీరు డిపార్ట్మెంట్లో చేరి ఎన్నాళ్ళైంది? జస్ట్ 2 years. నాకు పోలీసులంటే పరమాసహ్యం. నాకు చాలా అసహ్యం అండి. అదేమిటి, మీరు పోలీసేగా? బస్సులు నీళ్ళలో పడుతున్నాయని బస్సు ఎక్కడ ఉంటావా? 60 అడుగులు బుద్ధుడే నీళ్ళలో పడ్డాడు, వెదవది ఆర్టీసీ బస్సు ఏమిటి అని అనుకుంటే గానీ మనం బస్సు ఎక్కలేం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అసహించుకుంటే వాట్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ దిస్ కంట్రీ? ఆ పాయింట్తోనే ఈ ఉద్యోగంలో చేరాను. ఓ చూడండి, నేను చాలా స్ట్రిక్ట్. అద్దెకొచ్చే వాళ్ళకి కొన్ని కండిషన్స్ చెప్పారండి పంతులు గారు. మీ పద్ధతులు, మీ కండిషన్స్ అన్ని చెప్పారు. సరే, అయితే మంచి రోజు చూసి వచ్చి చేరండి. 1:36 గుత్తి వంకాయ లాంటి ముహూర్తం. ఆవకాయ జాడీతో, చేపల చెట్టుతో అప్రాచుడ గృహప్రవేశం చేస్తాం. వస్తామమ్మా. రండి సార్, రండి. అమ్మ పోలీసా, మా అమ్మనే బుట్టలో వేసుకుంటావా? మమ్మల్ని గుంజీళ్ళు తీస్తావా? మా ఇంట్లోనే వచ్చి చేరతావా? రా, రఫ్ ఆడిద్దాం. సామాన్లను దించి లోపల సర్దేసేయండి త్వరగా. ఉతారో జల్దీ ఉతారో, టైం అయిపోతుంది. అరే సాబ్, ముహూర్తానికి లోపల కాలు పెట్టాలి. అరే క్యా సాబ్ తింటావో? అరే ఆగమయ్యా, ఏం దగ్గర పరిగెత్తడమే. దీనికి ఒక శాస్త్రము సంప్రదాయం పాడు ఉన్నాయి. తప్పుకో అక్కడ. శుక్లాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం నాకేదో అనుమానంగా ఉంది. అమ్మో అమ్మో, ఇది దయ్యాల కొంపే. శాస్త్ర ప్రకారం ఏదో ఒకటి చేయాల్సిందే. ఆ లైట్లు వేయండి రా. అప్పుడు పగిలింది. అమ్మో,
పిల్లలు మా పిల్లలు ఏమైనా అల్లరి చేశారా? పిల్లల వీళ్ళు పొయ్యిలో మిరపకాయలు. పంతులు అయ్యా మిరపకాయలు ఏమిటి? అది దిష్టి కోసం తీసుకొస్తే లట్టుకుని మింగాడు. ఫ్రీగా దొరికితే మీ పోలీసు వాళ్ళు ఫినాయిల్ కూడా తాగేస్తారు. ఈ రంగులేమిటి? రంగులతో ఇంట్లోకి వస్తే జీవితం అంతా రంగులమయంగా ఉంటుందని పంతులు గారు చెప్పారు. ఇలాంటివన్నీ నాకు నచ్చవు. మిమ్మల్ని చూసి మా పిల్లలు కూడా పాడైపోతారు. లోపల పదండి. పిల్లలు పాడవుతారట నా అప్పడం పగల. సార్ ఆ కిష్కింద మొక్క గురించి వాళ్ళ అమ్మగారికి రిపోర్ట్ చేయకుండా ఎందుకు సార్ అడ్డం పడ్డారు? రిపోర్ట్ చేశానయ్యా. ఏమవుతుంది? వాళ్ళని పచ్చడి దంచినట్లు దంచేది సార్. అప్పుడు ఆ పిల్ల ఏం చేస్తారు? వాళ్ళ 6:30 శృతిలో ఏడ్చేవాడు సార్. అదే నాకు నచ్చదయ్యా. సార్ పూసే పూలన్నా నవ్వే పిల్లలన్నా నాకు చాలా ఇష్టం. సార్ నువ్వు మా చేత గుంజులు తీయించావు, అందుకే మిమ్మల్ని రంగుల్లో ముంచావు. దెబ్బకు దెబ్బ సరైపోయింది. ఐఎమ్ బన్నీ. ఐఎమ్ ముని. ఐఎమ్ నన్ని. ఐఎమ్ పుచ్చా పిచ్చే శాస్త్రి. ఈ రోజు నుంచి అందరం ఫ్రెండ్స్. ఆల్ ఆఫ్ us are friends. Yes. 10 రూపీస్ 20, 10 రూపీస్ 20, 10 రూపీస్ 20. తొందరపడండి, టైటిల్స్ అయిపోగానే బూత్ సీన్ ఉంది. 10 రూపీస్ 20 రూపీస్, 10 రూపీస్ 20 రూపీస్, 10 రూపీస్ 20 రూపీస్, 10 రూపీస్ 20. పద. बहन, मेरा नाम ताजमहल, उसका नाम चारमीनार. 2 टिकट चाहिए. జల్దీ జల్దీ పోలీస్ ఆయేగా. ఏం పర్వాలేదు, కొత్తగా వచ్చిన ఎస్ఐ మా బావ. పొద్దున్నే నాకు తలకు పోసి చిక్కు తీసి జడ వేసి గానీ తను స్టేషన్కి వెళ్ళాడు. అలా సైడ్కి రండి. సార్ సైడ్కి రమ్మంటోంది. పాయింట్ తెలుసుకుని అప్పడం పగల కొడుతున్నావు. నోరు మూసుకొని ఫాలో కా. జల్దీ జల్దీ. సొమ్మకొట్ట. ఏంటే? గాంధీ జయంతి రోజున ఖైదీలు వదిలేస్తారటగా. ఈ రోజు గాంధీ జయంతి అనుకుని నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. సరే వదిలే. ఇదిగో మళ్ళీ అలాంటి యాదవ పనులు చేయకు. ఇకనైనా బుద్ధిగా ఉండు, లేకపోతే లబక్. చూస్తారుగా సార్, మీ లబక్ మీ తొట్టు. మిమ్మల్ని ఫాలో అవుతా. ఫాలో అవుతానంటుంది. గోంగూరను ఉల్లిపాయ ఫాలో అయినట్ట కాదు, మంచాన్ని మల్లెపూలు ఫాలో అయినట్టు. అమ్మ పంతులు, సార్ ఇదేదో చాలా పెద్ద లబక్ లాగుంది. డౌట్ లేదు సార్.